హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చేతుల కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, చురుకులు, మొద్దుబారిపోయినట్లుగా ఉండటం. దీన్నే పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది మనిషికి చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది. మన శరీరం లోపల కొన్ని లక్షల కోట్ల నరాలుంటాయి. వాటన్నిటికీ కూడా 2 రకాల పనులుంటాయి. ఒకటి బలానికి సంబంధించిన పని, రెండవది స్పర్శకి సంబంధించిన పని. స్పర్శకి సంబంధించిన పనిలో కొంత తేడా వచ్చినప్పుడు, అలాంటి పని తను సక్రమంగా చేయలేకపోతున్నప్పుడు వచ్చే జబ్బునే పెరిఫరల్ న్యూరోపతి అంటారు. ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది ఒక రకమైన స్పర్శ జ్ఞానాన్ని లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, లేనిదాన్ని ఉండి ఎక్కువగా చేసేలాగా, ఉన్నదాన్ని ఉన్నదానికన్నా డిఫరెంట్గా చేసేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మనకి ఒక వస్తువు మీద మన చేతి వేళ్ళు పెట్టినప్పుడు ఆ వస్తువు కనుక వేడిగా ఉంటే మనం వేడిని గమనించగలం. కానీ పెరిఫరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళలో అసలు అక్కడ ఏ వస్తువు లేకపోయినా సరే వాళ్ళ చేతి వేళ్ళు, కాలు వేళ్ళు వేడిని గ్రహిస్తూ ఉంటాయి. వేడిని ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వేడిని ఉన్నట్లుగా మన మనసుకి, మెదడుకి చెప్తూ ఉంటాయి. కొన్నిసార్లు సూది పెట్టి గుచ్చినట్లుగా, చురుకుమన్నట్లుగా, మంట పుట్టినట్లుగా, ఒక్కొక్కసారి కారం రాసినట్లుగా, పట్టేసినట్లుగా, కండలు పట్టేసినట్లుగా, ఇవన్నీ కూడా పెరిఫరల్ న్యూరోపతిలో ఉండే విచిత్రమైన లక్షణాలు. ఇది ఎంత బాధ పెడుతుంది అంటే, నాకు తెలిసిన కొద్దిమంది అయితే ఈ పెరిఫరల్ న్యూరోపతి అనే ఒక దీన్ని భరించడం కన్నా, బాబోయ్ అసలు ఏదన్నా ప్రాణం మీదకి అంటే మనిషి యొక్క బతకడానికే భయమేస్తుంది మాకు అని చెప్పే అంత పరిస్థితి ఉంటుంది పెరిఫరల్ న్యూరోపతి వలన. ఈ పెరిఫరల్ న్యూరోపతిలో దీన్ని పరిష్కారం చేయాలి అనుకున్నప్పుడు దీనిలో అనేక రకాలు ఉంటాయి. స్మాల్ ఫైబర్, లార్జ్ ఫైబర్, డయాబెటిక్, ర్యాంకెల్, కంప్రెసివ్, టాక్సిక్, రాడిక్యులర్, ప్రాక్సిమల్, డిస్టల్, ఈ రకాల్లో మీకు ఏ రకం ఉన్నది, ఆ రకంలో ఒక రకమే ఉన్నదా, 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు కలిసి ఉన్నాయా, ఆ రకంలో ఏది ఎక్కువగా ఉన్నది, ఏ కారణం చేత వస్తుంది, మీ రక్తంలో ఉన్న కెమికల్స్, హార్మోన్లు, ట్రాన్స్మిటర్లు, రిసెప్టార్లు, అలాగే న్యూరలాజికల్ సిస్టమ్స్, అటానమిక్ సిస్టము, స్ట్రెస్సు, నిద్ర సరిగా లేకపోవటము, గతంలో మీరు వాడిన కొన్ని రకాలైన మందుల ప్రభావము, వయసు ప్రభావము, జన్యుపరమైన కారణాలు, ఇలా అనేక రకాల కారణాల చేత పెరిఫరల్ న్యూరోపతి అనేది మనిషికి వస్తుంది. పెరిఫరల్ న్యూరోపతిని ఖచ్చితంగా మనం పరిష్కారం చేయాలి అంటే ఇది మీకు ఎందుకు వచ్చింది అనే ఒక కారణం అనేది ఖచ్చితంగా తెలియాలి. అలాగే ఈ పెరిఫరల్ న్యూరోపతి వెనకమాల శరీరం లోపల మిగతా సమస్యలు ఏమున్నాయి, ఇది షుగర్తో కలిసి ఉందా, బీపీతో కలిసి ఉందా, థైరాయిడ్తో కలిసి ఉందా, గుండె జబ్బులు ఏదన్నా ఉన్నాయా, కిడ్నీ జబ్బులు ఏమన్నా ఉన్నాయా, పక్షవాతం ఏదన్నా ఉన్నదా, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదన్నా ఉన్నాయా, అటానమిక్ సిస్టమ్ డిస్ఫంక్షన్స్ ఏదన్నా ఉన్నాయా, గతంలో మీరు ఏదన్నా కొన్ని ఆయుర్వేదిక్ మందులు, నాటు మందులు, అట్లాంటి బలానికి సంబంధించిన మందులు లాంటివి ఏమైనా వాడారా, ఇలా అనేక రకాలుగా దీన్ని లోపలికి వెళితే కానీ దీనికి ఉన్న కారణాలు కొంత తేలిగ్గా బయటపడవు. దాన్ని బట్టి దీనికి పరిష్కారం చేయొచ్చు. ఈ పెరిఫరల్ న్యూరోపతితో బాధపడే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారంటే, వాళ్ళకి అసలు ఖాళీగా అంటే వీళ్ళందరికీ ఏంటంటే కొంత పనిలో ఉన్నప్పుడు పెద్దగా ఇది ఇబ్బంది తెలియదు. వాళ్ళు ఏదన్నా వర్క్ చేసుకుంటున్నప్పుడు, నలుగురితో కలిసి ఉన్నప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఎవరన్నా కనుక బాధపడుతుంటే, అలా బాధపడుతున్న వాళ్ళు మీకు ఎవరన్నా కనుక తెలిసి ఉంటే, పెరిఫరల్ న్యూరోపతికి అద్భుతమైన చాలా తొందరగా మంచి పరిష్కారాలు చూపించగలగటం అనేది మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే గత 14-15 ఏళ్ళుగా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ పెరిఫరల్ న్యూరోపతికి సంబంధించిన బాధ నుంచి ఒక రకమైన ఉపశమనము, అలాగే చాలా మందిలో విముక్తి కూడా కలిగించడం అనేది మా యొక్క ప్రత్యేకత. మీలో ఎవరన్నా సరే షుగర్ వలన కానీ, బీపీ వలన కానీ, వేరే జబ్బులుండి పెరిఫరల్ న్యూరోపతితో గనక బాధపడుతున్నట్లయితే మీకు ఖచ్చితమైన పరిష్కారం చూపించేదానికి మొట్టమొదటగా మా హాస్పిటల్ ఉంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి, జనరల్ మెడిసిన్, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు, హైదరాబాద్.